ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. గత పాఠంలో మనము గోధుమ పంటలో గురుగులు ఎక్కడవి అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. అంతేకాదండి, యేసుక్రీస్తు వారు తన యొక్క సంఘమును గూర్చి, తన యొక్క రాజ్యమును గూర్చి ఆయన అనేక ఉపమానముల రీతిగా అనేక విషయాలు మనకు తెలియజేసినట్లుగా గడిచిన పాఠములలో మనం తెలుసుకొని ఉన్నాము. యేసుక్రీస్తు వారు తన యొక్క సంఘమును గూర్చి, రాజ్యమును గూర్చి ఎంతో చక్కగా అన్ని ఉపమానముల రీతిగా అందరికి అర్థమయ్యే రీతిగా వివరించి చెప్పి ఉన్నాడండి. మరి ఆ పాఠములన్నీ గూడా మీరు విన్నట్లయితే ఆ యొక్క విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అసలు ఆయన సంఘం ఏంటి? ఆయన రాజ్యం ఏంటి? అని మనం తెలుసుకున్నట్లయితే అసలు దేవుని యొక్క దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు సంఘమునందు ఉన్నదండి. ఆ విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా ఆయన యొక్క సంఘమునందు ఉన్నది. దేవత్వము ఎక్కడున్నది? దేవత్వము. ఆ దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత ఎక్కడ ఉన్నది అని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రాజ్యాంగము. రాజ్యాంగం అంటే మనకు అందరికీ తెలుసు. మన యొక్క రాజ్యాంగాన్ని ఒక వ్యక్తి రాశారు. ఆ రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయి? చాలా విషయాలుంటాయి. రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ఎలాగ ఏలుబడి చేయాలి, అలాగే అనేక వ్యవస్థలు, పోలీసు యొక్క వ్యవస్థ ఎలాగ కొనసాగాలి, న్యాయ వ్యవస్థ ఎలాగ కొనసాగాలి, ఇలాగ సమాజము ఎవరెవరు ఎలాగా నడుచుకోవాలి, ఏ ఏ తప్పులు, ఎలాంటి పాపములు చేస్తే ఎలాంటి శిక్షలుంటాయి, ఏ తప్పులు ఎలాంటి నేరాలు చేస్తే ఏ నేరానికి ఏ విధమైన శిక్షలుంటాయి, ఇలాంటియన్నీ గూడా చాలా చాలా విషయాలు ఆ యొక్క రాజ్యాంగంలో ఒక వ్యక్తి రాశారు మనకు తెలుసు. ఆ రాసిన యొక్క రాజ్యాంగాన్ని ఆ కాలములో ఉన్న పెద్దలు, తెలివైన వారు, జ్ఞానవంతులు, ఆ కాలములో ఉన్న మహానుభావులందరూ గూడా ఆ రాజ్యాంగాన్ని అంతటిని గూడా చూసి, అవన్నీ గూడా పరిశీలన చేసి, అదంతా గూడా ఆ యొక్క అంతా గూడా సవరణ చేసి, చక్కదిద్ది ఒక పెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు జేసి, దాన్ని ఆమోదం చేశారు. దాన్ని సమాజానికి ఆమోదించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే సమాజం అంతా గూడా ఇప్పుడు మనం ఆ రాజ్యాంగములో భాగంగానే మనము మన యొక్క జీవితాన్ని, మన యొక్క అన్ని విషయాల్లో మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఒక మాటలో చెప్పాలి అంటే, మనకందరికి అన్ని విషయాలు తెలుసు. అయినా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక బస్సు డ్రైవర్ ఉన్నారు. బస్సుంది. బస్సు డ్రైవరు కుడి వైపున కూర్చుంటాడు. అందరూ కూడా బస్సు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు ఎడమ వైపు నుంచి ఎక్కుతూ, దిగుతూ ఉండాలి. అది రూలు. అది కాదని ఆ యొక్క బస్సు డ్రైవర్ కాదు, నేను కుడి వైపునే కూర్చుంటాను. ఈ బస్సు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు నేను ఎడమ వైపున కూర్చుంటాను. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు కుడివైపు నుంచి దిగాలి, ఎక్కాలి అనేసనని ఆ డ్రైవరు నేను అలా ఉంటేనే నేను ఉద్యోగం జేస్తా. నాకు అలాంటి బస్సే కావాలి. నేను నడుచుకుంటాను అంటే అది కుదిరిద్దా అండి? అది ఎన్నటికి కుదరని పరిస్థితి. అలాగే, అలాగే ఇప్పుడు మనం ఉన్నాం. రోడ్డు మీద ప్రయాణం జేస్తున్నాం. మెయిన్ రోడ్డు మీద ఎళ్తున్నాం. మనం వెళ్ళేటప్పుడు ఎట్లా ఎళ్తాము? మనం వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపు నుంచి రోడ్డు పక్క నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అది రూలు. రోడ్డు పక్క నుంచి ఎడమ చేతి వైపు నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి క్షేమంగా ఉంటది. కాదు కూడదు, నేను కుడివైపు నుంచి నేను వెళతాను. నేను కుడి చేతి వైపునే నేను వెళతాను అనేసని గనక మనం వెళ్ళామే అనుకోండి, మన ఎదురుంగా వాహనాలొస్తాయి. అవి మనల్ని ఢీకొంటాయి. మనం అక్కడికక్కడికే చనిపోతాం. చనిపోయినా గాని చట్ట ప్రకారం ఏమంటారు? తప్పు వాహనాలది గాదు. ఆ వచ్చిన వ్యక్తిది. ఎందుకని రాంగ్ రూట్‌లో వచ్చాడు. తాను రావాల్సిన రూట్ అది కాదు. అది రాంగ్ రూట్. మనం ఎటువైపు ఎళ్ళాలి? ఎడమ చేతి వైపు నుంచి మనం వెళ్ళాలి. అప్పుడు ఏయన్నా పొరపాటున జరిగితే అది చట్టపరంగా మనకు న్యాయం జేస్తారు. కాదు కూడదు, మనం కుడి చేతి వైపు వెళ్ళామనుకో, వాహనాలు వచ్చే రూట్ అది.
అవి వచ్చే రూట్‌లో మనం వెళితే అది రాంగ్ రూట్. కాబట్టి అది ప్రమాదం జరిగినా వాహనాలది తప్పు కాదు. వెళ్ళిన వ్యక్తే తప్పయిద్ది. అది అది చట్టం. అట్లాగే ఈ విధముగా ఎన్నో రూల్సులున్నాయి. ఎన్నో ఒక ఒక చట్టాలున్నాయి. ఈ విధముగా నడుచుకుంటేనే లేదు అడ్డదిడ్డాలకి ఇట్లాగ నేను ఎళ్తాను అంటే, మన ప్రాణానికి మనమే హాని తెచ్చుకున్న వాళ్ళము అవుతాం. చట్టపరంగా మనమే నేరస్తులం అవుతాం. అదే విధముగా మనం దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఇది అర్థం అవ్వటం కోసమే ఉదాహరణగా చెప్పానండి. అదే విధముగా మనం దేవుని యొక్క చట్టానికి కింద వచ్చినట్లయితే, దేవుడు కూడా ఒక క్రమాన్నిచ్చాడు. ఒక చట్టాన్ని, ఒక క్రమమైన పద్ధతిని. ఎలాగా? సమస్త మానవాళ్ళందరూ పాపముతో నిండిపోంటున్నారు. వారు పాపముతో ఉండి అలాగే మరణించినట్టయితే నరకానికెళ్తారు. పాపమునకు తగిన శిక్ష నరకము, మరణము. ఆ మరణానికి వెళ్ళటానికి మనం అర్హులం. కనుక దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి, ఆ పాపమునకు తగిన నరక యాతనంతా గూడా ఆయన మీద వేసి, ఆయన శరీరమంతా గూడా నలగగొట్టబడి, ఆ యొక్క రక్తమంతా గూడా ఆఖరి బొట్టు వరకు చిందింపబడి, ఆ రక్తములో మనలను కడిగి, ఆ రక్తమును వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మన పాపములన్నిటిని గూడా తీసివేసి, ఆయన రక్తమును వెలగా ఇచ్చి మనం కొనుక్కొని ఉన్నాడు. ఆ కొనిన మనలను మనమందరం ఎవరు ఆయన కొనుక్కున్నాడు. కొని ఉన్నాడు గనక మనమందరం రక్షింపబడిన మనమందరం ఎవరం ఆయన సొత్తు. ఆయన సొత్తైన ప్రజలం. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కొని ఉన్నాడు. కనుక మనం ఆయన సొత్తై ఉన్నాం. అందుకనే ఇక్కడ అంటూ ఉంటున్నారు అపోస్తుల కార్యము 20 అధ్యాయం 28 వచనములో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఈ అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 28 వచనం. ఆయన తన స్వరక్తం ఇచ్చి, వెలగా ఇచ్చి వారిని కొనుక్కొని ఉన్నాడు. ఈ విషయాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నేను సంఘమును కట్టుదును అనేసని చెప్పాడు. అంటే ఈ రక్షింపబడిన యొక్క రక్తమును వెలగా ఇచ్చి కొనిన వీరందరూ కలిసి ఒక సమూహము అనగా ఒక సంఘము. వెలగా ఇచ్చి కొనబడిన వీరందరూ కలిసి ఒక సమూహము, ఒక సంఘం అన్నమాట. ఈ యొక్క సంఘమును అదే మాట యేసుక్రీస్తు వారు అంటున్నారు. నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. ఎట్లా కట్టుకుంటున్నాడు? ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి కొనుక్కొని, ఈ సమాజం అంతటిని ఒక సంఘముగా కట్టుకుంటాను అన్నాడు. అప్పుడు ఈ సంఘం ఎవరిదై ఉంటది? ఆయన వెలగా ఇచ్చాడు. తన స్వరక్తాన్ని వెలగా ఇచ్చి కొనుక్కున్నాడు. నేను అందరిని కొనుక్కొని ఒక సంఘముగా కట్టుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఇదెవరిది? నేను కట్టుకుంటాను. నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. అంటే ఆ సంఘం ఎవరిదై ఉంటది? యేసుక్రీస్తు వారిదై ఉంటది. ఆయన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు. ఆయన సంఘమై ఉన్నది. ఆ సంఘం అంతటిని దేనిగా దేవుడు చూపిస్తూ ఉన్నారంటే, ఆ సంఘమంతా రక్షింపబడిన వారందరూ కలిసి యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలు. ఆ రక్షింపబడిన వారందరూ ఇక్కడ చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. అలాగే 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనము, 1వ అధ్యాయము 23వ వచనంలో గూడా మనం చూసినట్లయితే, సంఘము క్రీస్తు యొక్క శరీరము అని వ్రాయబడి ఉన్నది. చూద్దాము 30వ వచనము. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. మనం ఎవరమై ఉన్నాం అంటే క్రీస్తు యొక్క శరీరమునకు అవయవములుగా ఉన్నాము. కనుక అలాగే క్రీస్తు సంఘమును పోషించి రక్షించుచున్నాడు. సంఘము అంటే ఈ రక్షింపబడిన సమాజం అంతా గూడా ఒక సంఘము. ఆ సంఘమంతా గూడా ఆయన శరీరములో అవయవాలు. రక్షింపబడిన వారందరం సంఘముగాను, అలాగే ఆయన శరీరముల యొక్క అవయవములుగాను పోల్చుచూ ఉంటున్నాడు.
ఈ రక్షింపబడిన వారందరూ క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉంటే, మరి కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 18 వచనంలో మనం చూసినట్లయితే, ఆ సంఘము ఆయన శరీరమునకు శిరస్సై ఉన్నదంట. ఆ సంఘము సంఘమునకు సంఘమునకు సంఘము అను శరీరమునకు సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సయ్యున్నాడు. ఇప్పుడు రక్తమును వెలగా ఇచ్చి కొనిన ఆ సంఘమంతయు గూడా క్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలు. ఆ అవయవాలు రక్షింపబడిన వారందరూ. కానీ ఆ సంఘము అను ఆ రక్షింపబడిన శరీరమునకు శిరస్సేమో యేసుక్రీస్తు వారంట. రక్షింపబడిన వీరందరూ కూడా ఎవరై ఉన్నారు? ఆ సంఘమను శరీరమునకు యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నారంట. యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నారు. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో గూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 16వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇక్కడ మనం చూచినట్లయితే ఆయన శిరస్సై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ శరీరము అనబడిన సంఘమునకు యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నాడు. ఆయనను శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి అంటే ఎవరి నుండి? యేసుక్రీస్తు వారి నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి అంటే సర్వ శరీరము అంటే రక్షింపబడిన వారందరూ కలిసి ఒక శరీరముగా చక్కగా అమర్చబడి ఎక్కడ? క్రీస్తు యొక్క శరీరముగా చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరు అందరూ కలిసి యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అవయవాలుగా ఉండి వారి అవయవాలుగా ఉండి వారందరూ కలిసి తమ తమ యొక్క పరిమాణము చొప్పున వారందరూ కూడా చక్కగా పని చేయుచుండగా వారందరూ కూడా చక్కగా పని చేయుచున్నారు. ఎక్కడుండి? క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉండి వారి పనులను కొనసాగించుచున్నారంట. ప్రతి ఒక్క కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఇక్కడ చూచినట్లయితే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రతి కీలు అంటే ఆ యొక్క శరీరములో ప్రతి ఒక్క అవయవము, ప్రతి కీలు, నరములు, ఎముకలు, అవయవాలు అన్నీ కూడా చక్కగా అమర్చబడి వాటి పని ఎలాగ కొనసాగించుకుంటా ఉంటాయో ఆ శరీరములో ప్రతి ఒక్క అవయవాలు కూడా అన్నీ కూడా చక్కగా అమర్చబడి ఆ కీలులు అన్నీ కూడా చక్కగా అమర్చబడి వాటి పనులు ఎలా కొనసాగించుకుంటూ ఉంటాయో ఆ విధముగా సంఘమునందున్న ప్రతి ఒక్కరు కూడా ఆయా సంఘ సభ్యులందరూ కూడా వారి పనిని చక్కగా కొనసాగించుకుంటున్నారు. అంటే సంఘములో అనేక ప్రాంతములో ఉన్న సంఘములన్నీ కూడా ఏ ప్రాంతములోనైనా ఉండని, భూ ప్రపంచములో ఎక్కడైనా ఉండని, అన్ని చోట్ల ఉన్న సంఘమంతయు కూడా ఒకే శరీరమందు అవయవాలుగా అమర్చబడి వారి పనులు ఆ సంఘములన్నీ కూడా వారి పనులను కొనసాగించుకొనుచు ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు అందరూ ఒకే ప్రేమ కలిగి, ఒకే ఆలోచనలు కలిగి, ఒకే క్రమం కలిగి ఆ యొక్క సంఘము శరీరము క్షేమాభివృద్ధి కలుగు చేసే విధముగా ఆ యొక్క సంఘము కొనసాగుతూ వారి యొక్క పనిని కొనసాగించుకొనుచున్నారంట. అంటే ఎట్లాగా ఈ రక్షింపబడిన వారందరూ కూడా క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉండి వారి పరిమాణము చొప్పున అంటే యొక్క శరీరమంతా కూడా వాటి పనులు ఎలాగ కొనసాగించుకొనుచున్నావో ఆ విధముగా సంఘమునందున్న అనేక సంఘములన్నీ కూడా వారి పనిని కొనసాగించుకుంటూ ఆ యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా అనగా క్రీస్తు యొక్క శరీరము అనగా క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లుగా ఆ యొక్క సంఘము దాని యొక్క పనిని కొనసాగించుకొనుచున్నదంట. ఈ విధముగా క్రీస్తు యేసునందు
ఆ శరీరముగా ఆయన యొక్క సంఘమంతా గూడా అమర్చబడి, ఆ విధముగా కొనసాగుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధముగా ఒక క్రమమైన పద్ధతి. అంతేకాదు ఇక్కడ మనం చూచినట్లయితే ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24 వచనంలో మనం చూచినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24 వచనము చూద్దాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఆయన రాజ్యమును అప్పగించును. దానికన్నా ముందు మనం చూచినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక మరలా చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూచిన తర్వాత ఈ కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇక్కడ మనం చూచినట్లయితే ఇక సంఘమంతా రక్షింపబడిన వారందరూ కూడా క్రీస్తు యొక్క శరీరములో అనగా క్రీస్తు యొక్క సంఘములో అవయవాలుగా ఉండి వారి వారి పనిని ఎలాగ కొనసాగించుకొనుచున్నారో మనం చూసాము. ఈ యొక్క సంఘమే కాదు, అంతేకాదు ఈ సంఘములో ఏమేమి ఉన్నది, ఎవరెవరున్నారు అని మనం చూచినట్లయితే, ఈ యొక్క సంఘములో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క సంఘములో ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అనగా దేవత్వము, దేవునికి సంబంధించిన దేవత్వం అంతయు కూడా ఎక్కడున్నది అంటే క్రీస్తు యొక్క శరీరమునందు అనగా క్రీస్తు యొక్క శరీరములో ఉన్నది. ఇప్పుడు వరకేమో సంఘం అంతా రక్షింపబడిన వారందరూ కలిసి రక్షింపబడిన వారందరూ క్రీస్తు ఎట్లాగా ఆయన స్వరక్తమిచ్చి రక్తము చేత కడగబడి రక్షింపబడి ఉన్నారో వీరందరూ కలిసి క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నారు. వీరందరూ అవయవాలుగా ఉండి శరీరము తన యొక్క అవయవాల చేత ఏ విధముగా అన్ని అవయవాలు, కీలు, ఎముకలు అన్నీ అమర్చబడి ఎంత చక్కగా వారి యొక్క పనిని అంతా కూడా కొనసాగించుకొనుచున్నదో మనం చూసాము. అంతేకాదు ఈ క్రీస్తు శరీరములో మనమందరం అమర్చబడి ఉన్న క్రీస్తు యొక్క శరీరములో దేవత్వం అంతా కూడా కలిసిపోయిందంట. ఏ విధముగా తండ్రి యొక్కయు మనం ఏ విధంగా మనం బాప్తీసం తీసుకుంటున్నాము? తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో, పరిశుద్ధాత్ముని యొక్క నామంలో మనం బాప్తీసం తీసుకొనుచున్నాము. అందుకనే దేవుని యొక్క పరిపూర్ణత అంతయు కూడా క్రీస్తు యొక్క శరీరమునందు క్రీస్తులో ఉన్నది. రక్షింపబడిన మనమందరము ఆయన యొక్క అవయవాలము. ఈ అవయవాలకి శిరస్సు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారు. మనము శరీరముగా ఉన్నాము. ఈ విధముగా ఈ శిరస్సు, శరీరము అమర్చబడి ఉన్నది. ఇందులో దేవత్వం అంతా కూడా ఈ శరీరములోనే ఉన్నదంట. దేవత్వం అంతా కూడా క్రీస్తు యొక్క సంఘం అనబడిన ఆ శరీరములోనే ఉన్నదంట. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క పరిపూర్ణత అంతా దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, ఉన్నతమైన వాడు, అతి పరిశుద్ధుడు, ఆయనకున్న గొప్పతనం దేవత్వం అంతా కూడా ఎక్కడున్నది అంటే యేసుక్రీస్తు నందు ఆయన శరీరమునందు ఉన్నది. అంటే సంఘము ఎంత పరిశుద్ధమైనదో, ఎంత యథార్థమైనదో, ఎంత గొప్పదో ఈ యొక్క సంఘము యొక్క గొప్పతనము ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకని దేవత్వం అంతా కూడా ఆ సంఘములోనే ఉన్నది. క్రీస్తు యొక్క శరీరము అనబడిన సంఘములోనే ఉన్నది. అంటే ఈ యొక్క క్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు, దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవత్వం అంతా కూడా క్రీస్తు యొక్క సంఘమునందు ఉన్నది అని దేవుడు ఇక్కడ మనకు చేయుచూ ఉన్నాడు. అంటే ఈ విధముగా కొనసాగుతూ ఉంటుంది అనేసని దేవుడు ముందుగానే తెలియజేశాడు.
ఏ విధముగా మనమందరం పాపులమయ్యుండి నిత్య నరకానికి వెళ్ళిపోతామేమోనని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపిస్తారు అని, ఆయన శిలువ మరణము చేత సమస్త మానవాళిని రక్షిస్తారని, అందరిని ఆయన శరీరముగా, ఆయన సంఘముగా, ఆయన శరీరములో అమర్చుకుంటారని, ఆ తర్వాత క్రీస్తు ద్వారా మనమందరం నిత్య రాజ్యానికి వారసులం అవుతామని, ఈ విషయాలన్నిటిని కూడా దేవుడు ముందుగానే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రాకముందే బయలుపరిచారు. ఈ విషయాలను గూర్చి ఇవి ఇప్పటికిప్పుడు వచ్చిన మాటలు కాదండి. ఈ విషయాలన్నిటిని కూడా దేవుడు ముందుగానే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించారు. అనేక గ్రంథాల్లో, అనేక గ్రంథాల్లో ఈ యొక్క విషయాల గురించి ప్రవచనాలుగా వ్రాయబడి ఉన్నది. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచించిన రీతిగానే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకొచ్చారు. ఈ యొక్క ప్రవచించిన రీతిగానే ఆయన మరణ పునరుద్ధానము జరిగి ఉన్నది. ఆ ప్రవచించిన రీతిగానే యేసుక్రీస్తు వారు తన యొక్క సంఘమును ఏ విధముగా కడతానని చెప్పాడో, ఆయన యొక్క సంఘమును కట్టాడు. ఎక్కడ అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము, రెండవ అధ్యాయం అంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే మనం చూడగలుగుతాం. ఆ యొక్క రెండవ అధ్యాయంలో సుమారుగా ఇంచుమించు 3000 38 వచ్చిన 42 వచనంలో 3000 మంది సంఘముగా అంటే క్రీస్తులోనికి చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డారు? ఇంచుమించుగా 3000 మంది ఎక్కడికి చేర్చబడ్డారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరములోనికి 3000 మంది చేర్చబడ్డారు. ఆనాడు సంఘముగా కట్టబడిన ఆయన యొక్క శరీరము నానాటికి ఈనాటికి కూడా ఈ క్షణానికి కూడా కట్టబడుతూనే ఉన్నది. ఈ విధముగా కట్టబడిద్ది అని ఈ విషయాల గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. అలాగే తండ్రి అయిన దేవుడు గూడా పరిశుద్ధాత్ముడు గూడా చెప్పారు. ఎందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకమునకొచ్చినప్పుడు ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు చెప్తూ ఉంటున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఈ విధముగా జరుగును. ఆయన సంఘమును ఇలా కడతాడు, ఇలా చేస్తాడు అని ఆయన శరీరములో మనమందరం అమర్చబడతామనే విషయము ఇది గొప్ప ప్రణాళిక అయినది. దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఉద్దేశం ఇది. దేవత్వం అంతా కూడా ఆయనలో అమర్చబడి ఉంటుంది. సంఘమంతా రక్షింపబడిన మనమందరం కూడా ఆయనలో ఉంటాము అని మనలందరిని దేవుణ్ణి, మనలను అంటే రక్షింపబడిన మనలను, దేవత్వాన్ని ఏకము చేసినది యేసుక్రీస్తు వారు ఆయన శరీరమందు. ఈ విధముగా ఉంటేనే ఆయన శరీరమునందు ఉండగలిగితేనే ఆయన ద్వారా యేసుక్రీస్తు వారు పరలోక నివాసి. ఆయన భూలోక సంబంధం అయిన వారు కాదు. ఆయన పరలోక నివాసి గనుక క్రీస్తు శరీరములో ఉండగలిగితేనే క్రీస్తు ద్వారా మనం నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఈ విధముగా మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చెయ్యాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఈ సంకల్పము కోసమే దేవుడు ముందుగానే అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. ఆ ప్రవచించిన రీతిగానే ఆయన వచ్చారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా చెప్పాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు ఆనందించుతున్నాను. ఈయన మాట మీరందరూ వినుడి అనేసని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునకొచ్చిన తరువాత గూడా ఈ సంఘమును గూర్చే ఈ సంఘమును గూర్చే యేసుక్రీస్తు వారు అనేక ఉపమానములు చెప్పారు. మనం గత పాఠాల్లో మనం అన్నీ మీరు విన్నట్లయితే అర్థమయ్యిద్ది. అనేక ఉపమానాలు చెప్పాడు. ఏ విధముగా ఆ యొక్క రక్షింపబడిన వారందరూ కొద్దిమంది గుంపుగాను, ఇంకా అనేక మంది సంఘంగాను, ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ఆయన యొక్క సంబంధీకులందరూ గూడా ఆయన యొక్క రాజ్య నివాసులుగాను అంటే ఆయన రాజుగారు, రక్షింపబడిన వారందరూ ఆయన రాజ్య నివాసులు. ఆయన శిరస్సు, మనమందరం శరీరము. అలాగే ఆయన ద్రాక్షావల్లి, మనమందరము గూడా తీగలము. అలాగే ఇలాంటి ఉపమానాలు ఎన్నో ఉపమానాలు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూసాము. ఆ ఉపమానములో అలాగే ఆయన యొక్క క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినట్లయితేనే ఆయన పునాది అయిన రాయి, మనమందరము దాని మీద కట్టబడిన వారము. ఈ విధముగా అనేక విషయాలను యేసుక్రీస్తు వారు ఉపమానముల రీతిగా చెప్పారు. దేనిని గూర్చి? ఈ సంఘమును గూర్చే. ఈ సంఘమే. ఏంటది ఈ సంఘము? యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లెగుస్తాడు. ఆయన పునరుద్ధానుడవుతాడు.
ఆయన ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో ఆయన పునాది అయిన రాయి, రక్షింపబడిన మనమందరం బాప్తిసము ద్వారా మనం రక్షింపబడిన మనమందరం గూడా ఆయన మీద ఆత్మ సంబంధమైన రాళ్ళముగా మనము కట్టబడి ఉన్నాము. ఇలాంటి ఉపమానం ఆయన పునాది రాయి, మనము మనము ఆత్మ సంబంధమైన రాళ్ళము. ఆయన ద్రాక్షావల్లి, మనమందరము తీగలము. అలాగే ఈ వేది గూడా విడదీయరాని బంధం. ద్రాక్ష వల్లిలో ఆ వల్లిలో తీగుంటేనే అది బ్రతికిద్ది. ఆ ద్రాక్ష చెట్టుకి విడిపోతే తీగ చనిపోతది. అలాగే పునాది అనేది లేకుండా మనం ఇల్లు కట్టినట్లయితే ఆ ఇల్లు ఎంత మాత్రమును నిలవదు. ఆయన పునాది, ఆయన మీద మనం కట్టబడితేనే మనం బ్రతుకుతాం. ఆ ఇల్లు కట్టబడతా దృఢంగా ఉంటుంది. ఇలాంటి ఉపమానాలు యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ సంఘమును గూర్చి. తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఈ సంఘమును గూర్చి. అనేక మంది ప్రవక్తలు చెప్పారు ఈ సంఘమును గూర్చి. యేసుక్రీస్తు వారే స్వయముగా మనకు అర్థం కాదని ఉపమానముల రీతిగా ఈ విధమైన విషయాలు చెప్పాడు. అలాగే అపోస్తులులు కూడా ఈ విషయాల గురించే చెప్పాడు. అపోస్తులులందరూ కూడా ఈ సంఘటనలనే చెప్తూ ఉంటున్నారు. ఈ యొక్క కొలసీలకు రాసిన పత్రికలో గాని, కొరింథీయులకు రాసిన పత్రికలో గాని, ఎఫెసీకి రాసిన పత్రికలో గాని ఇవన్నీ గూడా అపోస్తులులు వ్రాయించారు. ఇవన్నీ గూడా ఎవరు రాశారు? ఇవన్నీ గూడా ఎవరు ఎందుకు రాశారంటే, వీరందరూ గూడా ఆ సంఘమును గూర్చే వివరిస్తూ ఉంటున్నారు. ఎంతమంది సాక్షులున్నారు ఇప్పుడు ఈ సంఘమును గూర్చి? తండ్రి అయిన దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు, అలాగే ఆది ఆది నుంచున్న అనేక మంది ప్రవక్తలున్నారు. యేసుక్రీస్తు వారు స్వయముగా ఆయనే ఉపమాన రీతిగా చెప్పారు. అలాగే అపోస్తలులు గూడా ఈ యొక్క విషయాల గురించే ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్న విషయాలను గురించి వివరించి చెప్పినది. ఇంకా ఎంత ఇదిగా చెప్పినా కూడా ఆ యొక్క మనుషులకి అర్థం కాకపోతే ఇంకా వారు ఏమని అర్థం చేసుకుంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నాం ఒక రాజ్యాంగం, ఒక చట్టము. దాని ప్రకారమే సమాజం అంతా గూడా నడుచుకోవాలి. ఉదాహరణ చెప్పాను. మనం ఎటువైపు ఎడమ వైపు నడవాలంటే ఎడమ వైపే నడవాలి. కుడివైపు నడిచామంటే ప్రమాదం వచ్చి పడిద్ది, చచ్చిపోతాం. కనీసం చట్ట ప్రకారంగా మనం నేరస్తులమైపోతాం. వాహనం గుద్దినా సరే, వాళ్ళు రాంగ్ రూట్‌లో వచ్చారు అని మనమే చచ్చిపోయినా సరే నేరస్తులమైపోతాం. ఎందుకంటే అది రూల్ కాదు కాబట్టి. మనం అటువైపు నడవకూడదు గాబట్టి, అది రూల్ కాదు కాబట్టి అది ప్రమాదం. మనం చచ్చిపోతాం. అలాగే దేవుడు తన యొక్క సంఘమును ఈ విధముగా అమర్చి క్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క సంఘము నా సంఘాన్ని నేను కొనుక్కున్నాను. నా రక్తమునిచ్చి కొనుక్కున్నాను. నా శరీరములో అమర్చుకున్నాను. అనేసని యేసుక్రీస్తు వారు చెప్పుతూ ఉంటే, ఆ సంఘమును ఆ విధముగా కట్టబడిన ఆ సంఘమునే యేసుక్రీస్తు వారు ఆయన రెండవ రాకడలోకొచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఆయనకు రెండవ రాకడలో వచ్చినప్పుడు, ఆ విధముగా కట్టబడిన సంఘమునే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోకొచ్చినప్పుడు తీసుకొని వెళ్తారు. చూద్దాం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం మనం చూచినట్లయితే, ఆ రక్షింపబడిన ఆ యొక్క సంఘమునే ఏమన్నాడు? అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎప్పుడంట? ఇదంతా గూడా ప్రణాళిక ప్రకారం అంతా చేసుకుంటొచ్చాడు. రక్షింపబడిన వారందరూ ఆయన శరీరములో ఆయన యొక్క సంఘముగా ఆయన శరీరములో అమర్చుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆయన యొక్క సంఘం ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా క్రీస్తు యొక్క సంఘము ఒకే క్రమమైన పద్ధతిలో దేవుడిని ఆరాధిస్తా ఉన్నది. మరి ఇప్పుడు వరకు ఆయన సంఘమును అంటే ఆ యొక్క రాజ్యాంగాన్ని గురించి చెప్పుకున్నాము. రాజ్యాంగములో ఏ ఏ క్రమాలు ఎలా ఉంటాయో అనే విషయాల గురించి మనం ఈ సంబంధమైన రాజ్యాల గురించి మనం వెళ్ళట్లేదు కానీ, యేసుక్రీస్తు వారు ఒక రాజ్యాంగాన్ని ఆయన యొక్క రాజ్యాంగం ఇలా ఉంది. ఏది ఎట్లాగ ఇప్పటి వరకు దేవుని యొక్క ప్రణాళిక ఆయన యొక్క రాజ్యాంగం ఇలా ఉంది. ఆయన యొక్క రాజ్యాంగంలో నియమాలు ఎలా ఉంటాయి అనేసనంటే, అక్కడ ఆయన యొక్క రాజ్యములో అంటే సంఘము ఆయన యొక్క శరీరము, ఆ శరీరానికి శిరస్సు ఆయన. అలాగే గత పాఠంలో అన్నీ వింటే మీకు అర్థమైద్ది. ఆ యొక్క రాజ్యము రక్షింపబడిన వారందరూ ఆయన యొక్క రాజ్యము. ఈ యొక్క రాజ్యానికి రాజుగారు యేసుక్రీస్తు వారు.
రాజ్యము లేనిదే రాజు లేదు. రాజు లేనిదే రాజ్యము లేదు. ఏది గూడా విడదీయన రాని రాని బంధం. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ఈ రక్షింపబడిన వారందరూ ఆయన రాజ్య నివాసులుగా ఉన్నారు. వీళ్ళనందరిని గూడా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోకొచ్చి వీళ్ళందరిని గూడా తీసుకొని వెళ్లి ఆయన యొక్క తండ్రి అయిన దేవునికి యొక్క రాజ్యాన్ని అప్పగిస్తాను అనేసని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటున్నారు. మరి ఆయన ఇచ్చిన ప్రణాళికలో ఉన్న సంఘమును కట్టాడు, బలపరిచాడు, కాపాడాడు, ఆదరించాడు, పరిశుద్ధాత్మని కాపుదలగా ఉంచాడు. ఆయన రెండో రాకడలోకొచ్చి ఆ సంఘమును తీసుకొని వెళ్తారు. ఆయన తండ్రి అయిన దేవునికి ఆయన రాజ్యాన్ని అప్పగిస్తాడు. కానీ కొంతమందున్నారు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకముగా వేరే రాజ్యాలను ఏర్పాటు చేయుచూ ఉన్నారు. వేరే రాజ్యాలను ఏర్పాటు చేయుచూ ఉన్నారు. వేరే రాజ్యాలను ఏర్పాటు చేస్తే, ఆ రాజ్యానికి రాజుగారెవరు? వేరే రాజ్యాల్ని అనగా వేరే సంఘాలను ఏర్పాటు చేయుచూ ఉన్నారు. ఆ రాజ్యాలకి, ఆ సంఘాలకి రాజుగారెవరు? ఆ రాజ్య ఆ సంఘాల్లో, ఆ రాజ్యములో, ఆ రాజ్యాంగ చట్టం ఎలా ఉంటుంది? ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాజ్యాలు అనగా సంఘాలు కట్టుకోవటం. ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్ళు స రాజ్యాంగాలనంటే చట్టాలని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు సంఘాలు కట్టుకోవటం. ఆ సంఘాల్లో వాళ్ళకిష్టమైన సిద్ధాంతాలు బెట్టుకోవటం. ఎవరిష్టానుసారంగా సంఘాలు కట్టుకోవటం, వాళ్ళకిష్టమైన పేర్లు బెట్టుకోవటం, వాళ్ళకిష్టమైన సిద్ధాంతాలు ఏర్పాటు జేసుకోవటం. ఇదంతా గూడా దేవుని పేరు చెప్పుకొని ఇలాగ వాళ్ళకిష్టమైనట్టుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటే, అది దేవుని యొక్క రాజ్యాంగంలో ఉన్నదా? అది దేవుని చట్టమై ఉన్నదా? దేవుని చట్టములో అలా చేయలేదే. ఆయన ఒక క్రమాన్నిచ్చాడు. ఆ క్రమం ప్రకారం ఆరాధించాలి. ఆ క్రమం ప్రకారం నడుచుకోవాలి. కానీ ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు సంఘాలకు పెట్టుకొని, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు సిద్ధాంతాలు పెట్టుకుంటే ఏమవుద్ది అది రేపు తీర్పు దినాన ఏం జరిగిద్ది? మనం గనక రాంగ్ రూట్‌లోకెళ్ళి వాహనం కింద సచ్చిపోతే ఎలాగయిద్దో, ఎడమ వైపున వెళ్ళమంటే కుడి వైపున ఎళ్తే వాహనం వచ్చి గుద్దితే ఇది రాంగ్ రూట్‌లో వచ్చారు కాబట్టి ఇది మా నేరం గాదని వాహనముల వాళ్ళు ఎలా చెప్పుకుంటారో, రేపు యేసుక్రీస్తు వారు ఆయన రెండో రాకడలోకొచ్చినప్పుడు వీరందరూ వెళ్ళిన తర్వాత కూడా ఆయన కూడా అదే అంటాడు. ఆయన గూడా ఏమంటాడు? చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఈ ఒక్క మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూచినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేక మందులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని చెప్పుదును. యేసుక్రీస్తు వారేమంటున్నారండి ఇక్కడ? అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి పొండి. నేను మిమ్మును ఎన్నడును ఎరగను. ఎందుకని? వీళ్ళు అక్రమము చేస్తున్నారు. ఎందుకని? వీళ్ళందరూ కూడా ప్రభువా! ప్రభువా! అనేసని పిలుచుకుంటూ దయ్యాలు వెలగొట్టా, భూతాలు ఎలగొట్టా, ఏవేవో చేశానని చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారైతే ఏమంటున్నాడు? అసలు నేను ఎన్నడూ గూడా మిమ్మల్ని ఎరగను. మీరందరూ కూడా అక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మీరు నా యొద్ద నుంచి పొండి అని చెబుతున్నాడు. దేవుని యొద్ద నుంచి పొండి అంటే తర్వాత ఎక్కడికెళ్తారు? నరకానికి వెళ్ళాల్సిందే. ఇక్కడ రాంగ్ రూట్‌లో ఎళ్ళిన వ్యక్తి ఏమవుతాడు? వాహనం కింద పడి చనిపోతాడు. అది వాహనము వాళ్ళది తప్పు కాదు. ఎందుకంటే తను రాంగ్ రూట్‌లో వచ్చాడు. కనుక నేరము వారిది గాదు. వెళ్ళిన వ్యక్తిది రాంగ్ రూట్ తను చనిపోయాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఇచ్చిన రూటు ప్రకారం కాకుండగా, వీళ్ళు అక్రమముగా వీళ్ళ ఇష్టం వచ్చినట్లుగా సంఘాలు కట్టుకొని, ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు పెట్టుకొని, అనగా రాజ్యాంగాలనుకోండి, ఈ విధమైన కట్టుబాట్లు పెట్టుకొని, ఇష్టానుసారంగా చేసుకొని, వాళ్ళే రకరకాలుగా ప్రవర్తిస్తూ, రకరకాలుగా చేశారనుకోండి, వీళ్ళందరిని యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోకొచ్చినప్పుడు తను ప్రణాళిక ప్రకారం ఉన్న తన శరీరం అనబడిన సంఘమును తీసుకొని పరలోక రాజ్యానికి వెళతారు గానీ, వీళ్ళందరూ గూడా తర్వాత వెళతారే కానీ, వెళ్ళినప్పుడు అక్కడికెళ్ళినప్పుడు ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ గూడా చూడలేదు.
మీరెవరో గూడా నాకు తెలియదు. మీరు అక్రమము చేశారు. రాంగ్ రూట్‌లో వెళ్లారు. కనుక మీతో నాకు సంబంధం లేదు. మీకు సాతాను కోసము ఎందుకంటే సాతానుడు అక్రమముగా ప్రవర్తించి ఉన్నాడు గనుక, సాతాను కోసమై సిద్ధపరిచిన స్థలము నిత్య నరకం అనేదున్నది. ఎందుకంటే సాతాను అక్రమంగా ఉన్నవాడు. ఆ సాతాను దుర్మార్గుడు, అక్రమమైన వాడు. కనుక వాడి కోసం ఆ నరకాన్ని సిద్ధపరిచాను. కనుక మీరు కూడా అక్రమంగా మీరు నడుచుకున్నారు గనుక, రాంగ్ రూట్‌లో మీరు వచ్చారు గనుక, మీరు కూడా ఆ సాతాను వెళ్ళిన మార్గంలోనే మీరు వెళ్ళిపోయి, వానితో పాటు మీరు గూడా నిత్య నరకానికి మీరు వెళ్ళుడి. అనేసని ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి పొండని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా ఇక్కడ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి. వాక్యమును సరిగా అర్థం చేసుకోకపోతే అక్కడికెళ్ళిన తర్వాత మరలా మారు మనసు పొందే అవకాశం ఉండదు. ఆయన తీర్పు యొద్దకెళ్ళి మనం చనిపోయినా లేదా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినా మనం మరలా మారు మనసు పొందటానికి అవకాశం ఉండదు. ఒకవేళ మనం మన ప్రాణం ఈ క్షణానికి మనం ప్రాణం ఉంది. రేపు మనం ఉంటామో, ఉండమో తెలీదు. ఒకవేళ మనం చనిపోయినా సరే, లేదా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినా సరే, ఏది జరిగినా గానీ మనం మరలా మారు మనసు పొందటానికి అవకాశం ఉండదు. సమయం ఉండగానే వాక్యములన్నీ గూడా చక్కగా విని, అర్థం చేసుకొని, తిన్ననైన మార్గములో యేసుక్రీస్తు వారిచ్చిన మార్గములో యేసుక్రీస్తు వారు అంటున్నారు. నేనే యోహాను సువార్తలో అంటూ ఉంటున్నారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవ్వడును పరలోక రాజ్యమునకు నిత్య జీవానికి రాడు. నేనే జీవమును, మార్గమును, సత్యమును. నా ద్వారానే తండ్రి యొద్దకు మార్గమున్నది. అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, యేసుక్రీస్తు వారి యొక్క సంఘము ద్వారానే ఎందుకంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన శరీరముగా సంఘము ఆయన శరీరముగా ఉన్నది. ఆయన దో ఆయనతోనే ఆయన పరలోక నివాసి. యేసుక్రీస్తు వారు భూలోక సంబంధమైన వారు కాదు. ఆయన పరలోక నివాసి గనుక ఆయన శరీరములో అమర్చబడిన వారు. ఆయన సంఘములో క్రీస్తు యొక్క ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన యొక్క సంఘములో ఆయనలో ఉన్నవారు మాత్రమే ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. అందుకే నేనే మార్గమును. ఇదే నా ద్వారానే సత్యము. ఈ సత్యమైన మార్గము ద్వారానే మీరు నిత్య రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. అనని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. కనుక అక్రమమైన మార్గములోకి వెళ్ళి ఎవరు కూడా నిత్య నరకానికి వెళ్ళొద్దని, తిన్ననైన మార్గం ఏదుందో లేఖనములన్నీ గూడా చక్కగా చదివి, గ్రహించుకొని, వాక్యానుసారముగా ఈ లోకములో జీవించి, వాక్యానుసారముగా దేవుని ఆరాధించి, ఆ విధముగా ప్రతి ఒక్కరు గూడా నిత్య రాజ్యమైన అట్టి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవలసినదిగా, ఆ విధంగా ప్రభువైన నిండైన దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.